హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వచ్చిన పెద్ది సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 309 కోట్లు 4 రోజుల్లోనే కలెక్ట్ చేసింది. మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. సినిమా 3 గంటల 9 నిమిషాలు ఉన్నప్పటికీ కూడా ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమా ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ గా రామ్ చరణ్ యాక్టింగ్ కూడా అందరూ ఫిదా అయిపోతున్నారు. రామ్ చరణ్ ఒక క్రికెటర్ గా, ఒక కుస్తీ, ఒక మల్లయోధుడిగా, ఒక రెజ్లర్ గా, ఒక రన్నింగ్ అథ్లెట్ గా 3 క్యారెక్టర్స్ లోను రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ 40 నిమిషాల పాటు సినిమాలో ఏడిపించేశారు మొత్తం. ఒక ఊరి కోసం రామ్ చరణ్ ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ గా మారడం, ఒక రన్నర్ గా మారడం, అథ్లెటిక్ గా మారడం, అక్కడ నుంచి ఫైనల్లో విన్ అయ్యే వరకు కూడా, పారాలింపిక్స్ లో విన్ అయ్యే వరకు కూడా సినిమా మొత్తం నా చివరి 40 నిమిషాలు మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ. సినిమా అంతా ఒక ఊరి కోసం రామ్ చరణ్ చేసే జర్నీ ఇదంతా. అయితే సినిమాపై మంచి క్రిటిక్స్ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు. సినీ క్రిటిక్స్ కూడా ఓవరాల్ గా రామ్ చరణ్ యాక్టింగ్ కి సంబంధించి మంచి రివ్యూస్ ఇచ్చారు. కానీ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు ఏదైతే బుచ్చిబాబుకి సంబంధించి వివాదాల్లో ఇరుక్కున్నాడు బుచ్చిబాబు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్కి సంబంధించి కొన్ని సీన్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, మహిళలను కించపరిచేలా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి కూడా విమర్శలు రావడంతో ఆ సీన్లను తొలగిస్తూ నాకు మహిళలంటే గౌరవం ఉంది అని చెప్పి కూడా బుచ్చిబాబు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు, క్షమాపణలు చెప్పాడు. అంటే రామ్ చరణ్ జాన్వీ కపూర్ మధ్య ఒక ఆహ్లాదకరమైన ఒక మంచి సీన్లను తీయాలనుకున్నాను, కానీ ఇలా నెగిటివ్గా అది ప్రొజెక్ట్ అవుతుంది అనుకోలేదని చెప్పి కూడా. కానీ బుచ్చిబాబును మాత్రం వివాదం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే జాన్వీ కపూర్ను చూపించిన తీరు కానీ, జాన్వీ కపూర్ క్యారెక్టర్ కానీ, జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్ సీన్లు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి, మిగతా ఇవన్నీ కూడా అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఒక పక్క మహిళలు కించపరిచేలా ఉన్నాయని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటి మధ్య జాన్వీ కపూర్ సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, బుచ్చిబాబు జాన్వీ కపూర్ చూపించే విధానం కానీ ఇదంతా బాగాలేదు. సినిమా ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా తీసుకున్నప్పుడు కథ అంతా దాని మీద ఉన్నప్పుడు జాన్వీ కపూర్ రోల్కి సంబంధించి సినిమాలో చాలా తక్కువగా ఉంది నిడివి. హీరోయిన్ లేకపోయినా సినిమా అంతా స్టోరీకి ఏమి ఇబ్బంది కాదు అనే రివ్యూలు కూడా వచ్చాయి మనకు. సినిమాకి సంబంధించి హీరోయిన్ క్యారెక్టర్ లేకపోయింది. ఎందుకంటే అప్పల సూర్య జయపద్ బాబు క్యారెక్టర్ కానీ, గౌర్నాయుడు, శివరాజ్ కుమార్ క్యారెక్టర్, ఇవన్నీ సినిమాకు అప్పల సూర్య అనే క్యారెక్టర్ మెయిన్ పిల్లర్గా నిలబడింది. జయపద్ బాబు క్యారెక్టర్ ఇవన్నీ ఉండగా హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా సినిమా తెలుసు. కానీ ఒక కమర్షియల్ ఫార్మాట్లో సినిమా తీసినందుకు హీరోయిన్ తప్పనిసరి కాబట్టి తీసుకున్నారు, తప్పితే హీరోయిన్ అవసరం లేదనే కామెంట్స్ కూడా వచ్చాయి పబ్లిక్ నుంచి. మొత్తంగా అయితే పెద్ద సినిమాకి సంబంధించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా 3 గంటల 9 నిమిషాల సినిమాలో కొంత ఏదో మైనస్ అనిపించింది. అంటే ఒకే సినిమాలో 3 ఆటలు చూపించడం ఏంటి అనే కామెంట్స్ కూడా వచ్చాయి. మొత్తంగా అయితే సినిమా అయితే హిట్ అయింది. పెద్ద సినిమా అయితే ఓవరాల్ హిట్ అయింది. కానీ జాన్వీ కపూర్ సీన్ల విషయంలోనే వివాదం నడుస్తుంది. వివాదం సంబంధించి మనం కొన్ని ఫోటోలు చూద్దాం. జాన్వీ కపూర్ ఎక్కడ కనిపించినా కానీ సీన్లలో జాన్వీ కపూర్కి సంబంధించి సీన్లన్నీ కూడా ఈ ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ కనిపించినా కానీ. దీనిపైన వివాదం రావడంతో, విమర్శలు రావడంతో బుచ్చిబాబు ఒకటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఐ బిలీవ్ సినిమా షుడ్ ఎంటర్టైన్, ఇన్స్పైర్ అండ్ కనెక్ట్ విత్ ఆడియన్స్. ఇట్ షుడ్ నెవర్ మేక్ ఎనీవన్ ఫీల్ అన్కంఫర్టబుల్ అండ్ డిస్రెస్పెక్టెడ్. అంటే నేను అనుకోలేదు ఇది అలా అవుతుందని. కానీ అందుకని కొన్ని సీన్లను ఏవైతే ఇబ్బందికర సీన్లు ఏవైతున్నాయో జాన్వీ కపూర్కి సంబంధించి వాటన్నింటినీ తొలగిస్తామని చెప్పి కూడా 2-3 రోజుల కిందట బుచ్చిబాబు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ వివాదం ఆగట్లేదు. ఎందుకంటే జాన్వీ కపూర్ చూపించిన తీరుపై చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. జాన్వీ కపూర్ రోల్ చూపించిన తీరుపై ఇలా చూపించారేంటి అని చెప్పి కూడా ఎక్స్పోజింగ్ సంబంధించి కూడా ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. అవసరమా ఇదంతా అని. ముఖ్యంగా హల్లల్లోని సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా ఏదో రూరల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో ఇవన్నీ ఎందుకు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం అయితే బుచ్చిబాబు సారీ చెప్పినప్పటికీ కూడా వివాదం వదలట్లేదు అతన్ని. బుచ్చిబాబుకి సంబంధించి ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఇష్యూకి సంబంధించి కూడా జగపతి బాబు కూడా ఇవాళ రియాక్ట్ అయ్యారు. ఏదైతే జాన్వీ కపూర్ను ట్రోల్ చేస్తున్నారో, జాన్వీ కపూర్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో జాన్వీ కపూర్ను ట్రోల్ చేయొద్దు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పినట్టు చేసింది ఆమె. అందులో జాన్వీ కపూర్ తప్పేముంది. అప్పలసూర్ అనే క్యారెక్టర్ చాలా మంచి పేరు తీసుకొస్తుంది అనుకున్నాను నేను, కానీ నా గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారని చెప్పి కూడా జయపద్ బాబు స్పందించిన పరిస్థితి ఇవ్వాలి. ఎందుకంటే అప్పలసూరి క్యారెక్టర్ సంబంధించి సినిమా షూటింగ్ టైంలో ప్రతి షాట్ కూడా క్లాప్స్ కొట్టారు మూవీ యూనిట్ అంతా. అప్పుడే అడిగాను చాలా క్రేజ్ వస్తుందా అని బుచ్చిబాబును. తప్పకుండా వస్తున్నాడు, కానీ ఇప్పుడు నా పాత్రకు తగిన క్రేజ్ రావట్లేదు, అంటే అంత గుర్తింపు రావట్లేదు, సినిమాకు కూడా దక్కాల్సినంత ఆదరణ దక్కట్లేదు, సినిమాకు మరింత ఆదరణ దక్కాలి అని చెబుతూ జాన్వీ కపూర్ ఇష్యూపై కూడా జయపద్ బాబు స్పందిస్తూ జాన్వీ కపూర్ను మానసికంగా ఇబ్బంది పెట్టద్దు, ఈ విషయంలో ఆమె ట్రోల్స్ చేయొద్దు. ఎందుకంటే డైరెక్టర్ ఎలా చెప్తే అలా యాక్ట్ చేసింది ఆమె, ఇలా యాక్ట్ చేయాలని ఆమె కావాలని చేసింది ఏమీ ఉంటుంది కదా అందులో. కాబట్టి ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాల్లోకి లాగద్దు. ఆర్టిస్టులు ఎప్పుడైనా డైరెక్టర్కి చెప్పింది చేస్తారు. కాబట్టి జాన్వీ కపూర్పై ట్రోల్స్ చేసి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని కూడా జయపద్ బాబు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. అంటే అంతలా ఈ సినిమాలో జాన్వీ కపూర్ సీన్లకు సంబంధించి వివాదం అంతలాగా
ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో కామెంట్లు గాని, జాన్వీ కపూర్ సీన్‌లకు సంబంధించి ఎందుకు ఈ సీన్‌లన్నీ పెట్టారు? ఇవన్నీ ఈ సినిమాకి సంబంధించి యూజ్ గూడా గావు, సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేవి గూడా గావు అని చెప్పి. కానీ బుచ్చిబాబు వివరణ మాత్రం ఖచ్చితంగా తీసేసాను ఈ సినిమా సీన్‌లో అని క్షమాపణలు చెప్పడంతో పాటు ఈ నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అవుతుంది అనుకోలేదని చెప్పి మొత్తంగా అయితే బుచ్చిబాబు ఈ వివాదం మాత్రం వెంటాడుతుంది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. జాన్వీ కపూర్ సీన్‌లకు సంబంధించి ట్రోల్ చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఇలా ఇంత మంచి సినిమాలో ఇలాంటి సీన్‌లు ఎందుకు పెట్టారు? ఒక హీరోయిన్ పాత్రను ఒక చక్కగా చూపించొచ్చు, లేదా హీరోకు సపోర్ట్ చేసే క్యారెక్టర్‌గా చూపించొచ్చు. ఇంకా ఏదైనా హీరో ఆ కథలో ఒక కీలకమైన భాగంగా చూపియొచ్చు గానీ, ఈ ఒక హీరోయిన్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఇలా చూపించారేంటి అని చెప్పి కూడా బుచ్చిబాబుపై విమర్శ వ్యక్తం. మొత్తంగా అయితే బుచ్చిబాబుని ఈ అంశంపై అయితే వెంటాడుతూనే ఉంది. ఈ వివాదం అయితే వెంటాడుతూ ఉంది. బుచ్చిబాబు క్షమాపణలు చెప్పినట్టుగా కూడా రోజుకి జాన్వీ కపూర్ సంబంధించిన సీన్‌లు ఏవైతే ఉన్నాయో, జాన్వీ కపూర్ పర్సనల్‌గా కూడా ట్రోల్ చేసినామన్నారు. ఇలా యాక్ట్ చేశారేంటి అని చెప్పి కూడా. ఇది ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ చాట్ లీక్ అయినట్టుగా కూడా ఒక ఫేక్ మెసేజ్‌లు కూడా వైరల్ అయ్యాయి. ఆల్రెడీ ఇలాంటి సీన్‌లకు జాన్వీ కపూర్ అభ్యంతరం చెప్పిందని, కానీ రామ్ చరణ్ కూడా ఆమెకు అండగా నిలిచాడు. సీన్‌లు తీసేయాలని చెప్పి బుచ్చిబాబును కోరాడు. అయినా కానీ బుచ్చిబాబు తీసేయలేదు. ఈ విషయంలో రామ్ చరణ్ సపోర్ట్ ఇచ్చాడు అని చెప్పి జాన్వీ కపూర్ ముందే ఈ సీన్‌లను తీసేయాలని చెప్పిందని చెప్పి కూడా ఒక ఫేక్ చాట్ ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై జాన్వీ కపూర్ పీఆర్ టీమ్ కూడా స్పందించింది. ఇలాంటి ఫేక్ చాట్స్ రిలీజ్ చేయొద్దని చెప్పి కూడా జాన్వీ కపూర్ పీఆర్ టీమ్ కూడా రెస్పాండ్ అయింది. అవన్నీ జాన్వీ కపూర్ చేసిన చాట్ కాదని. అంటే దీనిపై ఇంత వివాదం నడుస్తుంది. అంటే జాన్వీ కపూర్‌కి సంబంధించి సౌత్ ఇండియాలో అంటే 'దేవర' తర్వాత సౌత్ సినిమాలో నటించిన సినిమా 'పెద్ది'. జాన్వీ కపూర్‌కి సంబంధించి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. 'దేవర'లో ఎలాగైతే ఉందో 'పెద్ది'లో కూడా అలాగే క్యారెక్టర్ ఉంది కానీ 'దేవర'లో ఆ రేంజ్ ఎక్స్‌పోజింగ్ గాని అవన్నీ లేవు. 'పెద్ది'లో మాత్రం ఇలా ఎందుకు తీసుకున్నారు? ఈ స్థాయిలో ఎక్స్‌పోజింగ్ కేవలం గ్లామర్ కోసమే జాన్వీ కపూర్‌ని తీసుకున్నారు. కథలో భాగంగా కాదు. హీరోయిన్ అంటే కథలో భాగంగా ఉండాలి గానీ కేవలం గ్లామర్ కోసం వాడుకోవడం ఏంటి? అది కూడా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. అంటే ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా. ఒక గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రావాలి గ్రామీణ ప్రాంతాల నుంచి. ఆట ఏదైనా గానీ అన్ని ఆటలు నేర్చుకోవాలి. ఏ ఆట అయినా గానీ సత్తా చాటితే చాలు అని చెప్పి 'పెద్ది' క్లైమాక్స్‌లో ఒక చివరి 40 నిమిషాలంతా అదే చూపిస్తారంటే తన ఊరికి రైలు ఆగడం కోసం రామ్ చరణ్ చేసే పోరాటం చివరిగా ఒక క్రికెటర్ నుంచి, కుస్తీ నుంచి మళ్ళీ రన్నర్‌గా మారడం. ఆ తర్వాత ఒక పారా ఒలింపిక్స్‌లో కాలు లేకున్నా గానీ పారా ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం. ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇదంతా. దీన్ని బుచ్చిబాబు తీసిన విధానం కూడా బాగుంది. అక్కడక్కడ విమర్శలు వస్తున్నాయి. ఒకే సినిమాలో 3 ఆటలు చూపించడం ఏంటి అని. కానీ జాన్వీ కపూర్ రోల్ విషయంలో మాత్రం చాలా నెగెటివ్‌గా విమర్శలు వస్తున్నాయి. బుచ్చిబాబు చెప్పినప్పటికీ కూడా నెగెటివ్ ప్రాజెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా బుచ్చిబాబు ఈ వివాదాల నుంచి బయటపడే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే క్షమాపణలు చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఇలా కావాలని చేయలేదని చెప్పి. అయినప్పటికీ కూడా ఇది వెంటాడుతూనే ఉంది. ఆయన మొత్తంగా అయితే జాన్వీ కపూర్ ఇష్యూ మాత్రం రోజుకి చాలా మంది స్పందిస్తూ ఉన్నారు. ఈ ఇష్యూపై కూడా చాలా మంది స్పందిస్తూ ఇలా చూపించడం సరైనది కాదని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. థాంక్ యూ.